ఎన్నికల్లో గెలవకుండానే జనసేన పార్టీ తొలి మున్సిపాలిటీని తమ ఖాతాలో వేసుకుంది. ఆ మున్సిపాలిటీ నిడదవోలు. ఒక్క కౌన్సిలర్ కూడా జనసేన పార్టీకి లేకుండానే ఈ ఘనత సాధించింది. మంత్రి కందుల దుర్గేష్ వ్యూహంతో ఇది సాధ్యమైంది. రాజమండ్రి టికెట్ ఆశించి చివరికి నిడదవోలు టికెట్తో సరిపెట్టుకున్న కందుల దుర్గేష్ అనూహ్య విజయం సాధించారు. అప్పటి నుంచి వైసీపీ చేతిలో ఉన్న మున్సిపాలిటీని దక్కించుకునేందుకు వ్యూహం సిద్ధం చేశారు. మొత్తం 28 కౌన్సిలర్లకు జనసేన పార్టీకి ఒక్క కౌన్సిలర్ కూడా లేరు. గడిచిన ఎన్నికల్లో వైసీపీ 27 స్థానాల్లో విజయం సాధించగా టీడీపీ ఒక్క స్థానంలో నిలిచింది. కానీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత అభివృద్ధి కోసం వైసీపీ కౌన్సిలర్లు జనసేనలో చేరాలని నిర్ణయించుకున్నారు. చైర్మన్, వైస్ చైర్మన్ కూడా జనసేనలో చేరిపోయారు. ఇప్పుడు ప్రత్యేకంగా జనసేన ఖాతాలో మున్సిపాలిటీ యాడ్ అవ్వాల్సిన అవసరం లేదు. వారి చేరికతో జనసేన ఖాతాలోకి వచ్చినట్లయింది. కానీ అది ఫిరాయింపు అవుతుంది. కానీ వైసీపీలో మిగిలిన కౌన్సిలర్లు ఆ బాధ లేకుండా చేశారు. వారు వెళ్లి అవిశ్వాస తీర్మానం పెట్టారు. అలా అవిశ్వాస తీర్మానంపై సంతకం చేసిన వారిలో కొందరు జనసేనలో చేరిపోయారు. దీంతో తీర్మానం చర్చకు రాకుండానే విడిపోయింది. జనసేన పార్టీ ఇక్కడ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకుంది. జీరో స్థాయి నుండి పీఠం అధిష్ఠించే స్థాయికి చేరడం సాధారణ విషయం కాదని మంత్రి దుర్గేష్ రాజకీయ వ్యూహమని ఆయన అనుచరులు మీడియాకు సమాచారం పంపించారు.